శ్రీ కోదినామ సంవత్సర మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్ష నవమి సోమవారం తెల్లవారుజామున 3:30 వరకు అనంతరం దశమి తిథి పూర్వభద్ర నక్షత్రం పగలు 1:24 వరకు అనంతరం ఉత్తర భాద్ర దుర్ముహూర్తం 12:16 నుండి 1 వరకు మరల మధ్యాహ్నం 2:29 నుండి 3:12 వరకు వర్జం రాత్రి 10:24 నుండి 11:54 వరకు అమృత గడియలు రాత్రి 9:30 నుండి 10:23 వరకు మేషరాశి సూక్ష్మ బుద్ధి కలవారు ధన సంపాదన పరులు ఉపకార బుద్ధి కలవారు అనారోగ్యంను లెక్క చేయరు. వృషభ రాశి తలచిన పనులు వాయిదాలు వేయక వెంటనే పూర్తి చేయగలరు. ఉద్యోగ నిర్వహణ యందు నుంచి నేర్పరులు. మిథున రాశి ఎవరినైనా సరే చాలా తొందరగా నమ్ముతారు. ఎక్కువగా కోరికలు కలిగి ఉండరు. ఒక్కొక్కప్పుడు మోసగించబడడం జరగవచ్చును. కర్కటక రాశి మంచి ఆలోచన పరులు. ఆశలు ఎక్కువ, నెరవేరినవి చాలా స్వల్పము. పట్టుదలతో కృషి విడవక చేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. సింహరాశి శత్రువర్గం ఉపేక్షించరు. మంచి విద్యాబుద్ధులు కలిగి ఉందురు. ఉన్నత స్థితి కోసం పాటుపడుతూ ఉంటారు. కన్యా రాశి అమాయక ప్రవర్తన కలిగి ఉందురు. కొద్దిపాటి ఔన్నత్యం పొంది సామాన్యమైన జీవనం చేయగలుగుతారు. తులారాశి కష్టించి పనులు చేయు అవకాశం ఉన్నది. మంచి ఆరోగ్యవంతులై ఐశ్వర్యాలను లెక్క చేయరు. మిత్రులకు ఉపకారం చేయదురు. వృశ్చిక రాశి ఎవరిని లెక్క చేయరు. ఉన్నదానితోనే సంతృప్తి పడుదురు. నిరాడంబర జీవులు ఏదో ఒక పని నిర్వహించెదరు. ధనస్సు రాశి అతి జాగ్రత్తగా అన్ని విషయాలు పర్యవేక్షించగలరు. తెలిసినది తక్కువైనా ఎక్కువ దానికై గురి చూడగలరు. మకర రాశి ఇతరుల కష్టసుఖములు ఆలోచించరు. తన పని పూర్తయితే చాలు అనే భావనలో ఉందురు. చదువు సంధ్యలయందు మనసు లగ్నపరుచుట మంచిది. కుంభరాశి ధనం కొరకు పలు విధములుగా పాట్లు పడుచుందురు. సంకుచిత స్వభావం వలన పెద్ద ఛాన్సులు పోగొట్టుకున్న అవకాశం ఉన్నది. మీనరాశి ధనమును నిల్వ చేయడమే తప్ప ఖర్చు పెట్టుట ఎరుగరు. కొత్తవారితో స్నేహంను పెంచుకొందురు.